పెద్దాపురం జగనన్న కాలనీలో ఎమ్మెల్యే చినరాజప్ప అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. వృద్ధాశ్రమం పేరుతో లబ్ధిదారుల ఇళ్లు లాక్కున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగనన్న కాలనీలో పెద్దాపురం వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ దౌలూరి దొరబాబు పలువురు నేతలు పర్యటించారు. వృద్ధాశ్రమం పేరుతో చినరాజప్ప కుమారుడు లేఅవుట్ కోసం 40 అడుగుల రోడ్డు నిర్మించారని మండిపడ్డారు. 42 మంది జగనన్న కాలనీ లబ్ధిదారుల నుంచి బలవంతంగా ఇళ్ల స్థలాలు లాక్కున్నారని ఆరోపించారాయన. బాధితుల తరపున న్యాయ పోరాటం చేస్తామన్నారు దౌలూరి దొరబాబు. ఫేజ్ 2లో ఉన్నటువంటి సుమారు 40 మంది సంబంధించినటువంటి అంటే ఈ చివరి మూడు లేన్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులందరూ కూడా భయపెట్టి ప్రలోభపెట్టి అన్ని విధాలుగా బెదిరించి ఇక్కడి నుంచి ఖాళీ చేసి ఇక్కడ వృద్ధాశ్రమం కడుతున్నామని చెప్పి అభివృద్ధి చేస్తున్నామని చెప్పి చినరాజప్ప గారు వీళ్ళందరినీ కూడా సరైన స్థలాలు చూపించినా సరే వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేయకుండా ఈరోజు వాళ్ళందరికీ అన్యాయం చేసి ఇక్కడ వృద్ధాశ్రమం కడుతున్నానని చెప్పి అభివృద్ధి చేస్తున్నామని చెప్పి యాక్చువల్గా ఈరోజు ప్రజలందరికీ తెలిసింది ఏంటంటే వెనకాల సుమారు 30 ఎకరాలు వాళ్ళ కుమారుడు వాళ్ళ సుపుత్రుడు రంగనాకి సంబంధించినటువంటి లేఅవుట్కి అప్రూవల్కి ఎటువంటి రోడ్డు లేని కారణంగా ఇక్కడ వృద్ధాశ్రమం అని చెప్పి ఈరోజు ఇక్కడ 40 ఫీట్ సీసీ రోడ్డు ఈరోజు ఇక్కడ వేసుకుని ఈరోజు అప్రూవల్ కూడా వెళ్ళడం జరిగింది. మేము వృద్ధాశ్రమానికి వ్యతిరేకం కాదు. వ్యతిరేకమైతే మేము మొదటే వ్యతిరేకించేవాళ్ళం. కానీ ఇక్కడ జరుగుతున్నట్టు అసలైన విషయం ఏంటంటే వృద్ధాశ్రమం అనే నెపంతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులందరినీ అన్యాయం చేసి వాళ్ళ కుమారుడు లేఅవుట్కి ఈరోజు 40 ఫీట్ సీసీ రోడ్ వేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.